పేర్ని నాని మచిలీపట్నం గోడౌన్లలో దాదాపుగా 7,500 సుమారు రేషన్ బియ్యం బస్తాలు మిస్ అయ్యాయి. మనందరికీ తెలుసు అవి పేదలకు పంచాల్సినవి. సో ఇది కూడా ఒక మిస్టీరియస్ స్టోరీ లాగా సాగుతుంది. ఫస్ట్ ఏమో 2,000 బస్తాలు 3,000 బస్తాలు అన్నారు, తర్వాత 4,800 బస్తాలు అన్నారు, తర్వాత తూచు 6,000 చిల్లర అన్నారు, ఇప్పుడు ఫైనల్గా 7,500 సుమారు బస్తాలు మిస్ అయినాయి అని చెప్తున్నారు. మరి అధికారులు కూడా ఒక్కొక్కసారి లెక్కేసినప్పుడు ఒక్కొక్క లెక్క ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. మొత్తంగా మరి జగన్ అప్పటికే ఆయన 1,70,00,000 ఎంతో ఫైన్ రూపంలో కట్టి తప్పించుకోవాలని చూసినట్టున్నాడు. వాస్తవానికి ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా పేర్ని నాని సతీమణి ఎవరు సుధారాణి ఏదో ఉంది ఆవిడ పేరు, ఆవిడ జయసుధ, మొత్తానికి ఆవిడైతే పరారీలో ఉంది. అలాగే ఆ గోడౌన్లో సెక్రటరీ కూడా పరారీలో ఉన్నాడు. అయితే తాజాగా పేర్ని నాని సెక్రటరీ అయినటువంటి మానస తేజానైతే పోలీసులు అరెస్టు చేసినట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. బట్ అధికారికంగా పోలీసులు అయితే దీన్ని ధృవీకరించాల. ఒకవేళ ఆఫ్ ద రికార్డ్ ఏదన్నా విచారణ చేస్తున్నారేమో మనకైతే తెలియదు, కానీ కోర్టు ముందు ప్రవేశపెడతారేమో మనకైతే తెలియదు, కానీ పోలీసులు అయితే ధృవీకరించలేదు. కానీ బట్ మానస తేజను అరెస్టు చేసినట్టుగా కొన్ని ప్రముఖ ఛానల్స్లో స్కూలింగ్లో కానివ్వండి బ్రేకింగ్ న్యూస్లో అయితే రావడం జరిగింది. ఒకవేళ అదే కన్నా జరిగితే ఖచ్చితంగా ఆ ఉచ్చు పేర్నే నాని మెడకు ఆయన కుటుంబ సభ్యుల మెడకు చుట్టుకోబోతుంది. ఒకవేళ మానస తేజ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ పేర్ని నాని సెక్రటరీ నోరు విప్పితే దీని వెనక గుట్టంతా కూడా బయటపడే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి మానస తేజతో పాటు పేర్ని నాని సతీమణి వీళ్ళిద్దరూ కూడా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్, వాళ్ళని ట్రేస్ చేయడం కూడా పోలీసులకు సాధ్యపడలేదు. కేవలం పేర్ని నాని మాత్రమే బయట తిరుగుతున్నాడు, కొడుకును పేర్ని నాని మాత్రమే బయట కనపడుతున్నారు. కానీ సతీమణి ఈ మానస తేజ ఎవరైతే పేర్ని నాని సెక్రటరీ ఉన్నాడో బయట ఇద్దరు కనపడట్లా. అయితే మానస తేజను మాత్రం పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక రకంగా ఇది పేర్ని నాని కుటుంబ సభ్యుల వెన్నులో వణుకు లాంటిది. ఎందుకంటే ఈ నోరు విప్పితే ఏ బండారం బయటకు వస్తే అది ఎవరి మెడకు చుట్టుకుంటుందో అనే భయం ఇప్పటికే పేర్ని నానిలో ఉంది. ఒక రకంగా పేర్ని నాని కొంతమంది టీడీపీ నేతల చేత రాయబారాలు పంపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఈ కేసును చూసి చూడనట్టు వదిలేస్తే తనకు ఏదో బెనిఫిట్స్ ఉంటాయి కదా, నేను ఇది చేస్తాను లేకపోతే పార్టీకి ఇది ఇస్తాను నన్ను వదిలేయండి అని చెప్పి ఉంటాయి కదా, ఆ టైపు రాయబారాలు అయితే కొంతమంది నేతల నుంచి పంపుతున్నట్టు తెలుస్తుంది. బట్ దీన్ని హైకమాండ్ అయితే పూర్తి స్థాయిలో తిరస్కరించింది. జరిగిన తప్పు ఆధారాలతో నిరూపించబడితే శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పి చంద్రబాబు గారు ఖరాఖండిగా తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక అసలు విషయం తెలుసు, ఇది గతంలో మన కొడాలి నాని పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోడౌన్లోనూ అద్దెకి తీసుకోవడం జరిగింది గవర్నమెంట్. వాస్తవానికి అందులో పెట్టినటువంటి వస్తువులు పాడైనా మాయమైనా లేదా తూకం తగ్గినా దానికి గోడౌన్దే బాధ్యత. ఇది రూల్స్లోనే ఉంటుంది, అగ్రిమెంట్ రూల్స్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు 7,500 బస్తాలు తగ్గాయి. వాస్తవానికి దీనికి విదేశాలకు రేషన్ బియ్యం తరలిపోవడానికి సంబంధం ఉందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే ఇదేం బస్తా 2 బస్తాలు కాదు, ఎవడన్నా దాచుకోవడానికో లేదా వీటిని వేరే చోట స్టోర్ చేయడం కూడా 7,000 బస్తాలు స్టోర్ చేయడం అంటే ఇంకొక గోడౌన్ కావాలా, అంత ఈజీగా స్టోర్ అవ్వ, లేదా దేశం దాటి వెళ్ళిపోయి ఉండాలి. కాకినాడ పోర్ట్ నుంచి దేశం దాటి వెళ్ళిపోయి ఉండాలి. ఇటీవల కాకినాడ పోర్టులో రేషన్ బియ్యాన్ని ఎలా పట్టుకున్నారో మనందరం చూసాం. సో పోర్టు దాటి వెళ్ళిపోయి ఉండాలి, దేశం దాటి వెళ్ళిపోయి ఉండాలి పోర్టు నుంచి. ఈ రెండిట్లో ఒకటైతే జరిగి ఉండాలి. ఇప్పుడు దీని మీద విచారణ నేపథ్యంలోనే పేర్ని నాని సెక్రటరీ పర్సనల్ సెక్రటరీ అయినటువంటి మానస తేజాని అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి పేర్ని అంటే ఈ గోడౌన్ల వ్యవహారం చూసుకున్న సెక్రటరీ కానివ్వండి, అలాగే పేర్ని నాని సెక్రటరీ ఇద్దరు ఒకళ్ళేనా లేదా గోడౌన్లకు సపరేట్గా ఎవరైనా సెక్రటరీ కానీ మేనేజర్ కానీ ఉన్నారా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఈ వ్యక్తి దొరికాడు అనే వార్త ఎప్పుడైతే వచ్చిందో అది పేర్ని నాని వెన్నులో వణుకైతే మొదలైంది. పేర్ని నాని ఒక రకంగా అంటే జరిగింది తప్పేనని ఒప్పుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు పేర్ని నాని అని వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల పేర్ని నాని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వైసీపీ ఆఫీసు నుంచి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. కొంతమంది పేర్ని నాని భార్యను అరెస్టు చేద్దామని చెప్పి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తే మీకు ఏమన్నా మతిపోయిందా ఏంటి, పేర్ని నాని జోలికి వెళ్ళొద్దు, పేర్ని నాని సతీమణి జోలికి వెళ్ళొద్దు, ఇళ్లలో ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఏదైనా తప్పు చేస్తుంటే పేర్ని నాని చేస్తుంటే పేర్ని నానిని మాత్రమే చర్యలు తీసుకోండి తప్ప వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ అధికారులు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఈవెన్ పౌర సరఫరా శాఖ మంత్రి ప్రస్తుత మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అక్కడే ఉన్నారు. రాజకీయాలు ఎంత ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు హుందాగా ప్రవర్తించారని చెప్పి పేర్ని నాని కొద్దిగా చంద్రబాబు గారి మీద ప్రశంసలు కూడా కురిపించారు. సరే అక్కడ ఏం జరిగింది అనేది మనకైతే తెలియదు, కానీ ఒక విషయం స్పష్టం, చంద్రబాబు గారు ఎప్పుడు కూడా మహిళల జోలికి అయితే వెళ్ళరు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇంట్లో ఆడవాళ్ళని అడ్డం పెట్టుకునో లేకపోతే వాళ్ళ మీద నీచమైన కామెంట్స్ చేసో జగన్మోహన్ రెడ్డి
రెడ్డి లబ్ధి పొందాలని చూస్తారు తప్ప తెలుగుదేశం పార్టీ నైజమే కాదు అసలు మహిళల జోలికి వెళ్ళటం. మీరు చరిత్రలో ఎక్కడైనా చూసుకోండి, అటు లోకేష్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు గారు కానివ్వండి, లేదా పార్టీ కీలక నేతలు కానివ్వండి, ఎప్పుడు మహిళల జోలికి వెళ్ళరు. అందుకనే లక్ష్మీ పార్వతి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఏ రోజు కూడా లక్ష్మీ పార్వతిని తిరిగి ఒక్క మాట కూడా ఎందుకు అనరంటే అనలేక కాదు, మహిళల జోలికి తెలుగుదేశం పార్టీ వెళ్ళదు. ఇప్పుడు కూడా పేర్నే నాని సతీమణి జోలికి తెలుగుదేశం పార్టీ వెళ్ళకూడదని ఒక నిర్ణయం ఇచ్చింది. తప్పు చేస్తే పేర్నే నాని వదిలిపెట్టద్దు, పేర్నే నాని మీద చర్యలు తీసుకోండి, అంతే తప్ప మహిళల జోలికి వెళ్ళొద్దని చెప్పి చంద్రబాబు గారు చెప్పారంటే ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఎలాంటి విలువలకు కట్టుబడి ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాస్తవానికి గతంలో పేర్నే నాని చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ మీద కానీ చేసిన విమర్శలు ఒకసారి బ్యాక్కి వెళ్ళి పరిశీలించండి, లేదా పవన్ కళ్యాణ్ మీద కానీ చేసిన వ్యాఖ్యలు ఒకసారి వెళ్ళి పరిశీలిస్తే చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను టార్గెట్ చేయలే. ఇప్పుడు వాస్తవానికి పేర్నే నాని ఏంటంటే ఈ పోయిన దానికి ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ నేను కడతాను, దాని ఫైన్ ఎంత అయితే ఉందో అంతా నేను కడతాను అని చెప్పి ఇప్పటికే బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. 1,70,00,000 ఆల్రెడీ కట్టినట్టుగా ఉన్నారు. దీని మీద కూడా మనం చేసాం. అసలు 1,70,00,000 పేర్నే నానికి ఎక్కడి నుంచి వచ్చింది, అది వైట్ మనీ అయినా ఎక్కడి నుంచి తీశారు, అప్పుగా తీశారా, బ్యాంకు నుంచి తీశారా, గతంలో ఒక వీడియోలో కూడా అడిగాం. అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు 3,500 బస్తాలు 4,000 బస్తాలు అన్నారు సుమారు, కానీ ఇప్పుడు 7,500 బస్తాలు, అంటే దాదాపుగా డబల్. అంటే పేర్ని నాని కట్టిన ఫైను నాకు తెలిసి సరిపోదు, అడిషనల్గా ఇంకొద్దిగా కట్టాల్సి ఉంటుంది. సరే, అది ఫైన్ అనేది వీళ్ళు చూసుకుంటారు, కానీ ప్రభుత్వం కూడా ఏం చెప్పింది, అధికారులు ఫైనే, కేసే, దానికి దీనికి సంబంధమే లేదు, పోయిన దానికి ఫైను. బట్ ఇది ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది ఆరాలు తీసి దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పోవటం అంటే అంత ఈజీగా తెలివిగా పేర్ని నానినే మా గోడౌన్లో బియ్యం మిస్ అయ్యాయని చెప్పి ఆయనే లేఖ రాశాడు. ఎందుకంటే ఎప్పటికైనా విజిలెన్స్ అధికారులు వచ్చి విచారణ చేస్తే మళ్ళీ తెల్లని దొంగ అంటారని చెప్పి రివర్స్లో పేర్ని నానే లేఖ రాశాడు. సరే, ఇదంతా పొలిటికల్ గేమ్లో ఒక భాగం అనుకోండి. ఏది ఏమైనా మొత్తంగా పేర్ని నాని పర్సనల్ సెక్రటరీ మానస తేజ అరెస్టు వ్యవహారం ఒక రకంగా ఇప్పుడు వైసీపీ వర్గాల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. పేర్నే నాని సెక్రటరీగా నోరు విప్పితే ఖచ్చితంగా పేర్నే నానికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన భార్య జోలికి ఎలాగా చంద్రబాబు గారే వెళ్ళొద్దని చెప్పారని చెప్తున్నారు కాబట్టి గోడౌన్ పేర్నే నానితో పాటు వాళ్ళ భార్య పేరు మీద, ఇద్దరు పేరు మీద కూడా ఉన్నట్టున్నాయి. బట్ పేర్నే నానిని బాధ్యుడిని చేస్తూ బహుశా పేర్నే నాని మీద కేసు పెట్టవచ్చు. వాళ్ళ పేర్నే నాని నాకు సంబంధం లేదు, మా ఆవిడ పేరు మీద ఉందంటే అప్పుడు ఏం జరుగుతుందో మనకైతే తెలియదు. కానీ ఏది ఏమైనా మొత్తంగా ఈ రేషన్ బియ్యం ఏదైతే మిస్ అయిందో మచిలీపట్నం గోడౌన్ నుంచి ఈ వ్యవహారం అయితే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ కేసు నమోదే కాదు, ఈ మిస్ అయిన బస్తాలు ఎక్కడికి వెళ్ళాయి, ఇది అతిపెద్ద ఇష్యూ. మిస్ అయిన బస్తాల్ని థర్డ్ పార్టీకి ఎవరికైనా అమ్ముకున్నారా, లేదా రాష్ట్రం దాటించారా, దేశం దాటించారా, దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కేవలం పేర్ని నాని కుటుంబం మాత్రమే ఉందా, లేదా ఇందులో ఎవరి సహకారమైనా ఉందా, ఎవరు ఈ 7,000 బస్తాలు తరలించడం చిన్న విషయం కాదు. నేను చెప్పా, లారీలు తరలించాలా, దానికి గోడౌన్లు కావాలా, ఇదంతా పెద్ద ఇష్యూ వ్యవహారం. మరి ఏం జరిగింది అనేది కూటమి ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. మొత్తంగా పేర్ని నాని పర్సనల్ సెక్రటరీ అరెస్టు వ్యవహారం అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో వణుకు పుట్టిస్తుంది అనేది మాత్రం వాస్తవం.